వీటిని నీట్గా వాష్ చేసి ఒక ప్లేట్లో తీసుకున్నాను కట్ చేయడానికి. ఇప్పుడు నేను కట్ చేస్తాను, చూడండి. ఈ విధంగా మనం పీసెస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, లైక్ దిస్ అనమాట. అంటే ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే మిక్స్ అవ్వడానికి బాగా ఉపయోగంగా ఉంటుంది. ఇలా అన్నీ కట్ చేసుకోవాలి మనము. ఈ విధంగా మనం పీసెస్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను రండి. ఈ విధంగా మీరు మిక్సీలో వేసుకోవాలి అన్నీ కట్ చేసిన ముక్కలన్నీ మిక్సీ గిన్నెలో. నెక్స్ట్ దీనిలో కొన్ని వాటర్ వేయాలి, ఎందుకంటే ఫర్ స్మూత్నెస్ కోసము. దట్స్ ఎనఫ్ అండి. మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, బట్ జామకాయలు తీయగా ఉన్నప్పుడు నాకు తెలిసి షుగర్ ఏం అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఎంత బాగా మెదిగిందో. ఇంకొద్దిగా అక్కడక్కడ మెదగాల్సినట్టుంది. ఇంకొకసారి రౌండ్ వేద్దాం. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ నీట్గా గ్రైండ్ అయినట్టుంది, మిక్స్ అయినట్టుంది. ఇప్పుడు మనం ఇంకా చాలు ఇంతవరకు. మరి ఎక్కువ మిక్స్ అయినా కానీ బాగుండదు. బాగా గ్రైండ్ మిక్స్ అయింది కాబట్టి ఇప్పుడు మనం గ్లాస్లోకి తీసుకోవాలన్నమాట. ఈ గ్లాస్లోకి అంతే, సింపుల్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూద్దాం, టేస్ట్ ఎలా ఉందో. సూపర్. అంటే మనం దీంట్లో ఏం మిక్సీ లేదు కాబట్టి జాంకాయ తింటే ఎలా ఉంటుందో అలానే ఉంది. అయినా కానీ చాలా బాగుంది టేస్ట్. ఎక్సలెంట్గా ఉంది అసలు. అంటే కూలింగ్ ఉన్నప్పుడు ఎక్సలెంట్గా ఉంది. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక 10 minutes. ఆ తర్వాత టేస్ట్ చేయండి, ఇంకా ఎక్సలెంట్గా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక 10 minutes. ఆ తర్వాత టేస్ట్ చేయండి, ఇంకా ఎక్సలెంట్గా ఉంది.